అంటే వాళ్ళు చదివినా చదవకపోయినా ఇప్పుడు మంచి ఫ్యూచర్ ఉండాలి అంటే ఇంగ్లీష్ మీద బాగా పట్టు ఉంటేనే వెరీ గుడ్, బాగుంది. ఎవరికి ఫ్యూచర్ ఉంది ఇవాళ? ఎక్కడుంది మీకు ఫ్యూచరు? ఇంగ్లీష్ భాషతోనే ముడిపడి ఉంటుందని ఒక అపోహ, లేకపోతే వాస్తవం కూడా అయ్యి ఉండొచ్చు. భాషతో అంటే వాళ్ళ సెల్ ఫోన్ వాడుతున్నాం అంటే మనకి ఇంగ్లీష్ కావాలండి, కాదని చెప్పలేదు. కంప్యూటర్ వాడుతున్నాం అంటే ఇంగ్లీష్ కావాలి, కాదని చెప్పలేదు. కానీ అన్నీ దాంతోటే అవుతాయి, వేరే దేశాలకు వెళ్ళడానికి వీలవ్వదు అంటే ఎంతమంది వేరే దేశాలకు వెళ్ళిపోతారు 130 కోట్ల ప్రజల్లో? విదేశాల్లో ఎంతమందికి అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి? అందులో 5% ఉంటారా? 10% అనుకుందాం పోనీ. జస్ట్ ఫర్ 10% సేక్ యు ఆర్ స్పాయిలింగ్ టోటల్ కల్చర్. అర్థమైందా? అందుకని ఇంగ్లీష్ ఒకటి గమనించండి, మన వాదం క్లియర్ ఏంటంటే ఇంగ్లీష్ భాష మాకు వద్దు అనే స్థాయి దాటిపోయామండి. మనం అనలేం, నిజంగా ఒప్పుకుందాం. కాకపోతే ఇంగ్లీష్ నేర్చుకున్నాం కదా అని చెప్పేసి స్థానిక భాషల్ని చంపడం అనేది చాలా ప్రమాదం అని మనకి ఐక్యరా